పాకిస్తాన్పై మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాద నిరోధక చట్టాలను పాక్ దుర్వినియోగం చేస్తోందని మండిపడింది. పాక్ ఈ చట్టాలను బలోచ్ ఉద్యమకారుల అణిచివేతకు వాడుతోందని ఆరోపించింది. 1997 ఉగ్రవాద నిరోధక చట్టం కింద బలోచ్కు చెందిన 32 మందిని పాక్ తన వాచ్ లిస్టులో చేర్చడాన్ని మానవ హక్కుల సంస్థ తప్పుపట్టింది. వారిలో ప్రత్యేక దేశం కోసం పోరాడే వారిని కూడా చేర్చిందని, ఇది వారి హక్కులను పూర్తిగా కాలరాయడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేక దేశం కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న బలోచ్ ప్రజలను పాక్ ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తోందని ఆరోపించింది. దీనివల్ల వారి స్వేచ్ఛ, గోప్యత ఉద్యమానికి సంబంధించిన ప్రాథమిక హక్కులు దెబ్బతింటున్నాయని పేర్కొంది. పాక్ తన వాచ్ లిస్టులో పలువురు మహిళా బలోచ్ కార్యకర్తల పేర్లను కూడా చేర్చి తన హద్దులను దాటిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనివల్ల వారు కఠినమైన పర్యవేక్షణ, ప్రయాణ ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని, వారి బ్యాంక్ ఖాతాలు కూడా ఫ్రీజ్ అవుతాయని గుర్తు చేసింది. బలోచ్ ఉద్యమకారులకు వ్యతిరేకంగా పాక్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే అవకాశం కూడా వారికి లేకుండా ఉండేందుకు ఉగ్రవాద నిరోధక చట్టాలను ఉపయోగిస్తోందని మండిపడింది.